మేడ్చల్ జిల్లా చింతల్ శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్కూల్లో బాత్రూంలో యాసిడ్ కింద పడడంతో వాసనకు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రక్తపు వాంతులు చేసుకున్నారు. వెంటనే పాఠశాల యాజమాన్యం వారిని ఆసుపత్రికి తరలించింది. అయితే తమకు సమాచారం ఇవ్వకుండా పిల్లలను ఆసుపత్రికి తరలించారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతల శ్రీ చైతన్య స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. వాష్రూమ్స్ 10:15కి మాకు బ్రేక్ ఉంటుంది. పిల్లలందరూ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని వాష్రూమ్స్ అయిపోయిన తర్వాత క్లీన్ చేస్తాం. వాష్రూమ్స్ అన్నీ క్లీన్ చేస్తాం. ఆ పర్పస్లో కొంచెం యాసిడ్ పడి ఒకసారిగా పొగ అది రావడం వల్ల ఆ ఫ్లోర్లో ఉన్న పిల్లలు కొంచెం పొగకి కొంచెం ఇబ్బంది పడడం వల్ల వాళ్ళని కిందకి తీసుకొచ్చాం సెల్లార్కి. వాళ్ళని ప్రికాషన్స్ ఇచ్చేసి కొంచెం టైం తీసుకొని క్లోజ్ చేసి మేనేజ్మెంట్తో మాట్లాడుకొని స్కూల్ని వైండప్ పెట్టేస్తాం. ఎన్ని గంటలు జరిగింది మేడం? బ్రేక్ మాకు 10:15కి ఉంటుంది సార్. ఓకే, 10:15కి జరిగిందా? బ్లడ్ వామిటింగ్ చేసుకున్నారు పిల్లలే అంటున్నారు. అందరినీ నేను పర్సనల్గా ఏమీ లేదు సార్. పర్సనల్గా నేను దగ్గరుండి ప్రతి ఒక్కళ్ళని నేను మానిటర్ చేసుకున్నాను సార్. యాజ్ ఏ ప్రిన్సిపల్, యాజ్ ఏ మదర్, ఐ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. డాక్టరే ఇక్కడికి వచ్చారు సార్. పిల్లలు జస్ట్ చైల్డ్ ఎవ్వరూ లేరు సార్, ఎవ్వరూ లేరు. అందరూ వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మేడం, పిల్లల పేరెంట్స్ వాళ్ళే అంటున్నారు మనకి పొద్దున అయితే ఇప్పటివరకు చెప్పలేదని. 11:45కి అందరికి ఇన్ఫార్మ్ చేసేసేయడం జరిగింది సార్. సార్ ఏం లేదు, వాష్రూమ్స్ 10:15కి మాకు బ్రేక్ ఉంటుంది. పిల్లలు మేడ్చల్ జిల్లా చింతల్ శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్కూల్లో బాత్రూంలో యాసిడ్ కింద పడడంతో వాసనకు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలుస్తుంది. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనతో అక్కడ ధర్నా చేసినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ చింతల్లోని శ్రీ చైతన్య కళాశాలలో మరో ఘటన చోటు చేసుకుంది. వరుస ఘటనలో శ్రీ చైతన్య పాఠశాలలో చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఏదైతే శ్రీ చైతన్య కాలేజీలో ఉదయం 10 గంటలకు విద్యార్థులు మొత్తము కూడా క్లాసెస్ కి వెళ్లే టైంలో వాష్రూమ్స్ మొత్తం కూడా క్లీన్ చేసే సమయంలో బాత్రూమ్ లో యాసిడ్ పోశారు. ఆ యాసిడ్ ఘాటుకి తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా అస్వస్థతకు గురయ్యారు. కొందరిలో బ్లడ్ వామిటింగ్స్ కూడా వచ్చినట్లుగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష విద్యార్థి కూడా చెప్పడం జరిగింది. తల్లిదండ్రులకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా చిన్నారులను ఏదైతే వైద్యులను కూడా కళాశాలకే పిలిపించి మరి చికిత్స కూడా అందించామన్న కోణంలో ప్రిన్సిపాల్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ లో జరిగినటువంటి ఈ శ్రీ చైతన్య క్యాంపస్ ఏదైతే ఉందో పాఠశాలలోని విద్యార్థులందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. తల్లిదండ్రులు కూడా ఏదైతే తమ పిల్లలకు ఏమన్నా అయితే ఇంత ఆలస్యంగా ఇంటిమేట్ చేస్తారన్న కోణంలో వారు కూడా అక్కడ వాళ్ళ వర్షన్ కూడా వాగ్వాదానికి దిగటము, తల్లిదండ్రులందరూ కూడా కళాశాల ముందు బైఠాయించి కూర్చోవడము, అలాగే ప్రిన్సిపల్ ని బయటకు రావాల్సిందిగా, అలాగే చైతన్య కాలేజీలో పలుమార్లు ఇలాంటివే రిపీటెడ్ గా అవుతూ ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చైతన్య కాలేజీలో చదివించడానికి కూడా విముఖత చూపిస్తున్నట్టుగా కూడా మనం చూసుకోవచ్చు. కార్పొరేట్ స్కూల్స్ లో బాగా చదువు ఉంటుంది, అలాగే నాణ్యమైన ఆహారంతో పాటు శుభ్రత అన్ని కూడా ఉంటాయి, మంచి వసతులు ఉంటాయన్న కోణంలోనే ఏ తల్లిదండ్రులైనా సరే విద్యార్థుల్ని తమ పిల్లల్ని అలాంటి సంస్థల్లో చేర్పిస్తారు. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం ఎక్కడికక్కడ డొల్లాలే కనిపిస్తున్నాయి. శ్రీ చైతన్య కళాశాలలు అలాగే ఉన్నాయి, అలాగే పాఠశాలలు కూడా ఇలాగే ఉన్నాయి. మొత్తం మీద చూసుకున్నట్టయితే చిన్నారులు సెన్సిటివ్ రెస్పిరేషన్ పవర్ ఉండేటటువంటి చిన్నారులకి ఇలాంటి యాసిడ్ ఏదైతే ఉందో యాసిడ్ ఘాటు చాలా తీవ్రంగా రావడంతో ఏదైతే శ్వాసకోశకు సంబంధించి ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది అవడంతో కొంతమంది చిన్నారులు చాలా వరకు కూడా అస్వస్థతకు గురై బ్లడ్ వామిటింగ్స్ కూడా చేసుకున్నట్టుగా అయితే ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఒక స్టూడెంట్ కూడా చెప్పడం కూడా మనం చూసుకోవచ్చు. విజయ్, ఉషా, మరి కొంతమందికి అయితే రక్తపు వాంతులు అయ్యాయని చెప్తున్నారు. మరి వారి పరిస్థితి ఏంటి? డాక్టర్ వారి ఆరోగ్య పరిస్థితిపై ఏమైనా మాట్లాడడం జరిగిందా? పాఠశాల యాజమాన్యం ఎక్కడో కూడా విద్యార్థులని బయట హాస్పిటల్స్ లోకి వెళ్ళి అడ్మిట్ చేయకుండా
వైద్యులను మాత్రమే క్యాంపస్ కి పిలిపించి మరీ ట్రీట్మెంట్ ఇచ్చినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి ఒక విద్యార్థి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా మనం చూసుకోవచ్చు. ఎవరైతే వైద్యులు వచ్చి మొత్తం కూడా క్యూర్ అయిన తర్వాత తల్లిదండ్రులకు ఆ తర్వాత ఇంటిమేట్ చేసినట్టుగా కూడా తల్లిదండ్రులు కూడా వాళ్ళ వర్షం కూడా చెప్తున్నారు. మొత్తం మీద విద్యా సంస్థల్లో ఇలాంటి ఘటనలు ఏదైతే చిన్నారుల్ని భద్రంగా కాపాడాల్సినటువంటి ప్లేసెస్ ఏదైతే ఉందో అలాంటి స్థలాల్లో కూడా ఇలాంటి యాసిడ్స్ ఏదైతే ఉందో యాసిడ్ అటాక్ తో తమ చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్టయితే ఏంది మా పరిస్థితి అన్న కోణంలోనే అక్కడ ఉన్నటువంటి పలువురు చిన్నారుల తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగడం కూడా మనం చూసుకోవచ్చు. కాలేజ్ యాజమాన్యం ఏదైతే పాఠశాల యాజమాన్యం ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో తను మాత్రం ఎక్కడా కూడా బ్లడ్ వామిటింగ్స్ కాలేదు. కేవలం విద్యార్థులకు అస్వస్థత యాసిడ్ ఎక్కువ ఘాటు రావడంతో ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందికరంగా మారి ఊపిరాడక అక్కడ పడిపోయారన్న కోణంలోనే ప్రిన్సిపల్ వర్షన్ కూడా చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే తరచూ జరుగుతున్నటువంటి ప్రైవేట్ కళాశాల పాఠశాలలో జరుగుతున్నటువంటి ఇలాంటి ఉదంతాలు ఏదైతే ఉన్నాయో దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అన్న కోణంలోనే తల్లిదండ్రులు కూడా అక్కడ ఏదైతే వాగ్వాదానికి దిగడం కావచ్చు, అలాగే ప్రభుత్వానికి కూడా ఇలాంటి కార్పొరేటివ్ స్కూళ్లలో సేఫ్టీ ఉంటుందన్న కోణంలోనే వారి వర్షన్ కూడా చెప్పడం కూడా మనం చూసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఉషా. పిల్లలు అంటున్నారు. అందరినీ నేను పర్సనల్ గా ఏమీ లేదు సార్, పర్సనల్ గా నేను దగ్గరుండి ప్రతి ఒక్కళ్ళని నేను